హలో అండి. ఇది నేను పండించిన పసుపండి. ఈ స్టీల్ ప్లేట్‌లో ఉన్నదైతే ఒకే మొక్కకొచ్చిందండి. ఆ పక్కన దానిలోది ఒక 4, 5 మొక్కలకొచ్చింది. ఇదిగోండి మనం వాడే పసుపు యెల్లో కలర్‌లో ఉంటుంది. ఇది నల్ల పసుపండి. దుంప కూడా వేరేలా ఉంది చూడండి. ఇదిగోండి బ్లూ కలర్‌లో ఉందండి చుట్టూ. కెమెరాకైతే కలర్ అందలేదు గానీ బయట చాలా మంచి కలర్‌లో ఉందండి. ఇది చాలా రేర్‌గా దొరుకుతుంది మనకు మొక్క. ఎక్కువ అడవుల్లో ఉంటుందండి మొక్క. ఇది ఆయుర్వేదంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుందనమాట. దీనికి వైలెట్ కలర్ పువ్వొస్తుందండి. మా పెరట్లో అయితే వచ్చింది. చాలా అందంగా ఉంటుంది. ఆ పువ్వు కూడా మహాలక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతికరం అనమాట. అయితే ఈ మనం వాడే పసుపు ఈ కలర్‌లో ఉంటుంది. యెల్లో కలర్‌లో ఉంటుంది. నల్ల పసుపు కాళీమాత అమ్మవారి పూజలో కూడా వినియోగిస్తారు. ఇంకా నల్ల పసుపు ఉపయోగాలేమన్నా ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి నల్ల పసుపుకిను, మనం వాడే పసుపుకి ఇంత తేడా ఉంటుందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.